మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత అసెంబ్లీలో జరిగిన ఘోర పరాభవాన్ని చూసి చలించిపోయి కళ్ళము నీరు పెట్టుకొని ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను, తిరిగి నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగు పెడతాను అని శపథం చేశాడు ఆయన. మనకు తెలుసు, ఇదొక చూసాం, మంగమ్మ శపథం అని. మరి ఈ శపథాల్లో చాలా పవర్ ఉంటుందండి. అందుకనే ఒక వ్యక్తిని అలాగ హింసించకూడదు. ఇప్పుడు పిల్లినైనా సరే గదిలో పెట్టి కొడితే కళ్ళు పీకేస్తుందంట. మరి జగన్ బాబుకి ఈ సంగతి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అలాగే పాపం చంద్రబాబుని అలాగే పిల్లిని గదిలో పెట్టినట్టుగా పెట్టి ఆ హింసించేటప్పటికి ఈ రోజున జగన్ బాబు కళ్ళు పీకేశాడు.